మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయితే ముగిసినాయని చెప్పుకోవాలి. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలోనే ఏదైతే మనకి శ్రీ చైతన్య స్కూల్ దగ్గర అయితే మనం ఉన్నాం. సో గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడానికైతే చాలా మంది వేల మంది అయితే ఇవాళ ఎగ్జామ్ రాయడానికైతే వచ్చినారు. కాకపోతే గైడ్ హాజరైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనేది మనకు అధికారులు అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఎగ్జామ్ హాల్కి వచ్చిరు అనే టైంలో అంటే మనకి 1 minute 2 minutes లేట్ అయినా కూడా లోపలికి అనుమతించట్లేదు అని చెప్పేసి మనకు అక్కడక్కడ కొంతమంది అభ్యర్థులు చెప్తా ఉన్నారు. కాకపోతే టైమ్ ఈజ్ టైం, ఖచ్చితంగా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టుగా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు అనేది తెలుస్తూ ఉంది. ఇక్కడ మేడం ఎట్లా ఉంది, ఎట్లా వచ్చినాయి క్వశ్చన్స్, ఎట్లా ఉన్నాయి, పేపర్ ఎలా ఉంది? బాగానే వచ్చిందండి. ఓకే, ఈ పేపర్ మట్టుకైతే బాగానే వచ్చింది. అంటే ఎన్ని ఇయర్స్గా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ ఎగ్జామ్ గురించి? నేనైతే 8 years నుంచి వెయిట్ చేస్తున్నాను. ఓకే, సో 2 papers లేకపోతే ఎట్లా? 4 papers అండి. ఓకే, యా 4 papers. ఇది 4th పేపర్ అండి. ఓకే, సో ఎన్ని డేస్ రాయడం జరిగింది? ఇది 2 days 2 days రాయడం జరిగిందండి. యా, సో ఎట్లా ఉన్నాయి అంటే లోపల ఏర్పాట్లు కావచ్చు అవి ఇవి అంట? అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయండి సెంటర్లో. ఓకే ఓకే ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అండి. బ్రదర్ ఒక నిమిషం, ఇక్కడ కొంతమంది మోస్ట్ సీనియర్స్ కూడా మనకి ఉన్నారు ఇక్కడ. మేడం మీరు చెప్పండి, ఎట్లా ఉంది పేపర్, ఎట్లా ఉంది? బాగుంది సార్. ఓకే, సో ఎన్ని ఇయర్స్గా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు గ్రూప్ 2 కోసం? యాక్చువల్లీ 5 years నుండి నేను రీసెంట్గానే కంప్లీట్ అయింది గ్రాడ్యుయేషన్. సో 5 years నుండి వెయిట్ చేస్తున్నాను. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఏరియా మీది? ఇక్కడే మాది. ఓకే, ఎలా ఉంది పేపర్, ఎలా ఉంది? గ్రూప్ 2 గురించి ఏం చెప్తారు? ఓకే ఫైన్. పేపర్ 1 ఈజ్ ఫైన్. పేపర్ 1 ఫైన్. పేపర్ 2 కొంచెం హార్డ్గానే వచ్చింది. ఓకే అన్న మీరు చెప్పండి, ఎట్లా ఉంది పేపర్, ఎట్లా అనిపించింది? అంటే ఎన్ని ఇయర్స్గా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు గ్రూప్ 2 గురించి? 6 years. సో ఎట్లా చదివారు, ఎట్లా ప్రిపేర్ అయ్యారు దీని గురించి? ప్రిపేర్ అయ్యాను, అవును రాశాను. ఓకే, సో ఇది మొత్తానికి ఎవరిని అడిగినా ఒకటే, ఎన్ని ఇయర్స్గా ప్రిపేర్ అయ్యారండి? ఒక 6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతాను. 6 సంవత్సరాలు. సో కళ అయితే నెరవేరింది. అంటే గ్రూప్ 2 వస్తుందా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉండింది. సో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాతనే గ్రూప్ 2 పడిందని అనుకుంటున్నారా మీరు? గ్రూప్ 2 అంటే అంతకు ముందే వచ్చింది నోటిఫికేషన్, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ అనేది త్వరగా ఫిలప్ చేస్తున్నారు. దానికోసం నోటిఫికేషన్స్ పరంగానైతే చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకుంది అని అంటారు, అంతేనా? పక్కాగా ప్రభుత్వం అనేది నిరుద్యోగులకు సపోర్టివ్ గా ఉంది. దానికోసం మేము మంచిగా 2 papers లో ఏది డిఫికల్ట్ అనిపించింది? 2 papers. ఈ రోజు దాంట్లో ఎకనామీ కొంచెం టఫ్లే, అది ఎప్పటికైనా టఫే ఉంటుంది ఎకనామీ అనేది. అంతే. ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి లోపల కావచ్చు? లోపల బాగుంది, అంత మంచిగా చూసుకున్నారు. ఎగ్జామ్ కి ఏ టైంలో రావడం జరిగింది, ఎంత ముందు వచ్చినారు? మేము ఒక 1/2 hour ముందే వచ్చినాం, క్లోజింగ్ టైం కంటే ముందే వచ్చినాం. ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పలేము కదా. సో 1/2 hour ముందే వచ్చి నిలబడ్డాం ఇక్కడ. సో ఎవరిని చూసినా కూడా వాళ్ళైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ఈ గ్రూప్ 2 కోసం అయితే వేచి చూసినాము అని చెప్పారు. సో అన్న మీరు చెప్పండి, ఎట్లా అనిపించింది? మీరు గ్రూప్ 2కి అటెండ్ అయ్యారు, సో ఎట్లా అనిపించింది? కొంచెం టఫే ఉంది చాలా టఫ్. సెకండ్ పేపర్ 4th పేపర్ కొంచెం బెటర్ అనుకో. ఫస్ట్ పేపర్ 3rd పేపర్ అయితే ఇక రేరిగా కష్టం అస్సలు. ఇక చేయడం అంటే కొద్దిగా రిస్కే అనుకో. మీరు ఎన్ని ఇయర్స్గా మీరు ప్రిపేర్ అయినారు ఈ గ్రూప్ 2 కోసం? ఎన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు? దాదాపు 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నాము. బట్ ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ కావడం, పోస్ట్ పోన్ అవడం, దానివల్ల డిసప్పాయింట్ అయిపోయి ప్రిపరేషన్ మానేసినాం. ఇక పోస్ట్ పోన్డ్ అవుతూనే వచ్చింది. కాకపోతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇట్లాంటి నోటిఫికేషన్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? గవర్నమెంట్ వచ్చిన నుంచి అయితే బెటరే అండి. ఇప్పటి నుంచి అయితే ఇప్పుడు రెగ్యులర్గా నెక్స్ట్ ఇయర్ కూడా పడుతుంది కాబట్టి కొంచెం హోప్ లేకున్నా కానీ నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా కొంచెం గట్టిగా ప్రిపేర్ కావచ్చు. సో అంటే నిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ అనేది విడతల వారీగా మనకి విడుదల చేస్తూనే ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తూ ఉంది అంటే ఈ 1 yearలోనే ఇంత మంచిగా నోటిఫికేషన్ రావడం జరిగింది? బెటర్ సార్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు రావడం వల్ల చాలా బెటర్గా ఉంది. సో జాబ్ క్యాలెండర్ చాలా మంచి పని చేసింది అంటారు? చాలా మంచి పని చేసింది అదైతే, ఇదైతే వాస్తవం. 10 years అసలు బాగా లాస్ అయిపోయినాం సార్ మేమైతే. చదివి ఇప్పుడు ఓన్లీ డిఎస్సి, టెట్, డిఎస్సి తప్ప ఏం లేకుండే. తర్వాత అసలు గ్రూప్స్ పడలేవు. ఇప్పుడన్నా కొద్దిగా ట్రై చేద్దామని స్టార్ట్ చేసినాము. ఈ నెక్స్ట్ ఇయర్ వరకన్నా కొంచెం పుంజుకొని బెటర్గా జాబ్. అంటే ఏవేవి అటెంప్ట్ చేయడం జరిగింది? ఏ జాబ్స్కి అటెంప్ట్ చేయడం? నేను హాస్టల్ వెల్ఫేర్, గ్రూప్ 3, గ్రూప్ 2.
సో ఇది ఎవరిని అడిగినా కూడా చాలా ఇయర్స్గా అటెంప్ట్ చేసినాము అంటే వేచి చూస్తూనే ఉన్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు. లోపల చాలా దాదాపు అంటే ప్రతి స్కూల్లో కూడా ఇవాళ ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. 2 days నుంచి కూడా మొత్తం పోలీస్ అధికారులు కూడా వాళ్ళ బందోబస్తుతోనైతే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. మేడం మీరు చెప్పండి ఎట్లా అనిపించింది అంటే గ్రూప్ 2 అటెంప్ట్ చేశారు? బాగానే ఉంది సార్ పేపర్. సో 2 పేపర్స్లో ఏది డిఫికల్ట్ అని చెప్తారు? నాకు హిస్టరీ కొంచెం టఫ్ అనిపించింది. చాలా టఫా కొంచెం మాకు చాలా కొంచెం చదివిన వాళ్ళకైతే ఈజీ, చదవని వాళ్ళకి అంటే కొంచెం కష్టం. ఓకే అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు అటెండ్ చేయడానికి? నేను ఇక బోధన నుండి వచ్చాను సార్. బోధన నుంచి. సో బోధన నుంచి అంటే దాదాపు 35 kilometers. ఎప్పుడు స్టార్ట్ అయినారు, ఎప్పుడు వచ్చినారు ఇక్కడికి ఈ సెంటర్కి? మార్నింగ్ 9 o'clockకి ఇక్కడ ఉన్నాను సార్. ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఎగ్జామ్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ మళ్ళీ సెకండ్ 4th పేపర్ ఏమో 3 o'clock నుంచి స్టార్ట్ అయింది. 5:30 వరకు అంటే ఎండ్ అయిపోయింది. సో అంటే ఎన్ని ఇయర్స్గా మీరు వెయిట్ చేస్తున్నారు అంటే మీరు ఎంత అంటే ప్రిపరేషన్ కావచ్చు అది ఎట్లా జరిగింది ఇదంతా కూడా? నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్. 2022లో అయిపోయింది. అప్పటి నుండి చదువుకుంటూనే ఉన్నా, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నా. అప్పుడు ఇక ఊరికే పోస్ట్ పోన్ అయిపోయినాయని నేను వేరే జాబ్లో జాయిన్ అయినా. ఇక ఇప్పుడు ఇట్లా అంటే నోటిఫికేషన్స్ ఇన్ని రావడం జరుగుతూ ఉంది, మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది ఇదంతా చూసిన తర్వాత? ఇంకా ఇప్పుడు అన్ని నోటిఫికేషన్ మనము గతంలో నోటిఫికేషన్స్ కోసం చాలా ఇట్లా ఎదురు చూస్తుండే, కాకపోతే కాంగ్రెస్ సర్కార్కి వచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ అనేవి విడతల వారిగా వస్తూనే ఉన్నాయి, బ్యాక్ టు బ్యాక్ వేస్తూనే ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి సర్కార్ గురించి కావచ్చు. సార్ ఇప్పుడు అన్ని నోటిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి మనం మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్స్లో అన్ని అటెంప్ట్ చేస్తే మంచిగా ప్రిపేర్ అయ్యి రాసే వాళ్ళకైతే కంపల్సరీ జాబ్ వస్తుంది సార్. సో నెక్స్ట్ టార్గెట్ ఏంది మళ్ళీ నెక్స్ట్ ఏమైనా అనుకుంటే? ఇంకేం లేదు సార్, ఇప్పటికైతే గ్రూప్ 2 రిజల్ట్ 3 రాసాం కదా సార్ మొన్న, వాటి కోసం వెయిటింగ్ రిజల్ట్స్ కోసం అంతే. సో ఈగర్లీ వెయిటింగ్ చేస్తా ఉన్నారు అంతేనా? అంతే సార్. ఇది ఎక్కడ చూసినా ఎవరిని మాట్లాడించినా కూడా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, గ్రూప్స్ కోసం చాలా వరకు కూడా సంవత్సరాలుగా మేము వెయిట్ చూస్తూ ఉన్నాము, సంవత్సరాలుగా మేము ప్రిపరేషన్ అవుతూనే ఉన్నాం. కాకపోతే ఏదో ఒక రీజన్ చెప్తూ మనకి ప్రతి ఇయర్ కూడా పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది. సో ఇక్కడ మనకి ప్రతిదీ కూడా ఏర్పాటు చేసినారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీస్ అధికారులు కూడా చాలా మంచి బందోబస్తు అయితే ఏర్పాటు చేసినారు. దాదాపు ఒక్కొక్క స్టేషన్ మనకి సెంటర్ దగ్గర 5 నుంచి 6 సిబ్బంది అయితే ఇక్కడ ఏర్పాటు చేసినారు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఇక్కడ వెళ్తానే ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం ఎట్లా అనిపిస్తూ ఉంది? గ్రూప్ 2 అటెంప్ట్ చేసినారు, ఎట్లా ఉంది? బాగుంది ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సా? ఓకే అంటే ఎన్ని ఇయర్స్గా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నోటిఫికేషన్ గురించి? లాస్ట్ 2 years నుంచి ఇప్పుడు నోటిఫికేషన్ పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఫైనల్లీ జరుగుతుందో లేదనుకున్నా, కాకపోతే జరిగింది. ఓకే అంటే ప్రతి ఇయర్ కూడా మీరు అంటున్నారు అంటే పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది. చాలా విసిగి వేసరెత్తిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే ఇంత తొందరగా నోటిఫికేషన్ రావడం మీకు ఎట్లా అనిపించింది మరి? ఫస్ట్ ఆల్ ఆఫ్ సడన్ ఇచ్చేసారు, గ్రూప్స్ 1 ఒకటేసారి, మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. సో ఆస్పిరెంట్స్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం దేనికి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి. కాకపోతే ఒక 1 yearలో గ్రూప్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే బాగుండేది. అటు ఇటు కాకుండా డైలమాలో ఉండిపోయింది. గ్రూప్ 2 అనగానే చాలామంది బెదిరిపోతూ ఉంటారు. సో మీరు అంటే మీకు 4 పేపర్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో నిన్న ఎట్లా ఉండింది, ఇవాళ ఎట్లా ఉండింది? అంటే క్వశ్చన్స్ కావచ్చు, దాంట్లో మనకి చాయిసెస్ ఇస్తూ ఉంటారు, వాటి పరంగా ఎట్లా ఉంది మరి? సో నిన్న ఫస్ట్ పేపర్ మొత్తం బేసికల్లీ కరెంట్ అఫైర్స్ పైన బేస్ అయ్యి వచ్చింది మ్యాక్సిమం. సో కరెంట్ అఫైర్స్ ఫాలో అయిన వాళ్ళు ఈజీగా దాన్ని గెయిన్ చేయొచ్చు. సో ఈరోజు వచ్చేసి మార్నింగ్ ఎకనామీ చాలా బాగుంది. సో హిస్టరీ తెలంగాణ మూవ్మెంట్ వచ్చేసరికి కొంచెం డెప్త్గా ఇచ్చారు, కాకపోతే చేయగలుగుతారు. ఓకే అంటే ఇప్పుడు చాయిసెస్ విషయంలో అంటే ఒక క్వశ్చన్ ఇచ్చారు అంటే దాదాపుగా 4 to 8 మల్టిపుల్ చాయిసెస్ అనేటివి కూడా గతంలో చాలా నోటిఫికేషన్లో మనకి చాలా క్వశ్చన్ ఆన్సర్స్ మనకి క్వశ్చన్ షీట్లలో మనకు కనిపించినాయి. సో ఈసారి ఎట్లా ఉందో ఒకసారి చూపించండి అంటే వ్యూవర్స్కి. సో ఈజీ అనిపించిందా? అంటే రివిజన్ని బట్టి బేస్ అయి ఉంది ఇది. మనం ఎన్ని మ్యాక్సిమం టైమ్స్ రివిజన్ చేసి సో వాళ్ళకి ఇది ఈజీనే. రివిజన్ పైన బేస్ అయి ఉంది క్వశ్చన్ పేపర్, ఈ టీఎస్ మూమెంట్ ఎక్స్పెషల్లీ. సో పర్లేదు, బాగానే ఉంది. ఓకే అంటే మీకు ఈ క్వశ్చన్ చూడగానే అరే ఇది ఏంద్రాబాయ్, దీనికి దానికి సంబంధమే లేదు అంటే మేము చదువుకున్నది ఒకటి వచ్చింది ఒకటి అన్నట్టుగా ఏమైనా ఫీల్ ఏమైనా అయ్యారా? అయ్యాం. ఓకే అది కామన్, ప్రతి ఎగ్జామ్లో మనకు ఆ క్వశ్చన్ రైజ్ అవుతూనే ఉంటుంది. సో అట్లాంటివి కూడా ఫేస్ చేసినాం ఈ గ్రూప్ 2లో.
యా, సో ఓకే. ఎన్ని ఇయర్స్గా మీరు ప్రిపేర్ అయినారు, అంటే ఎక్కడెక్కడ ప్రిపేర్ అయినా, అంటే మీరు లైబ్రరీ వెళ్ళినారా లేకపోతే ఏంటి? సో నాది నేను లాస్ట్ 2 ఇయర్స్లో 2 ఇయర్స్ బ్యాక్ నోటిఫికేషన్ పడ్డప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను. సో అక్కడ స్టడీ హాల్లోనే ప్రిపేర్ అయ్యేదాన్ని. మళ్ళీ నోటిఫికేషన్ అనేది మాకు ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యేసరికంటే బ్రేక్ వచ్చింది మళ్ళీ తర్వాత. ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేదా డైలమాలు ఉండి, సో అంతకుముందు ప్రిపేర్ అయినప్పుడు పెట్టేస్తే ఇంతకన్నా మంచి మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉండేది. అంటే గతంలో లేని విధంగా చాలా, అంటే 1 ఇయర్లోనే గవర్నమెంట్ ఫామ్ అయిన 1 ఇయర్లోనే ఇన్ని నోటిఫికేషన్ చేసినారు బ్యాక్ టు బ్యాక్. సో మీరు రేవంత్ రెడ్డి సర్కార్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ ఈ నోటిఫికేషన్ ఇది బీఆర్ఎస్ ఉన్నప్పుడే గ్రూప్స్ నోటిఫికేషన్ ఇది, కాకపోతే అప్పుడు పోస్ట్పోన్ అయింది, ఇప్పుడు వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. నేను ఏ గవర్నమెంట్ గురించి మాట్లాడాలనుకుంటలేను, ఎందుకంటే వాళ్ళు రూలింగ్లోకి వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ అన్నీ రిలీజ్ చేస్తారు. ఏ గవర్నమెంట్ అయినా సరే, అది బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, వాళ్ళ ఓట్లు పడిపించుకోవడానికి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అది వాళ్ళ ఎజెండా అది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి అయితే చాలా మంచి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు.